దేశంలోనే యాసంగి వరి కొనుగోలులో రికార్డు నెలకొల్పినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్న రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయంగా అభివర్ణించారు. కరీంనగర్ జిల్లాను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వరిధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి అమలు, వానాకాలం పంట సన్నద్దతపై కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం కుంగిపోవడానికి కారణమైన బాధ్యులపై చర్యలుంటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. వరిధాన్యం కొనుగోలుకి 28 మే 2023కి వాళ్ళు రైతులకు ఇచ్చిన అమౌంట్ 3,500 కోట్లు. 28 మే 2025 under the present Congress government, total amount paid to farmers is 12,922 crores. Almost 10,000 crores we have paid in one crop. ఈ స్థాయిలో వరిధాన్యం కొనుగోలు ఉంటే మరి ఏ విధంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. 28 మే 2025 వరకు కొనుగోలు చేసిన ధాన్యం 67 లక్షల మెట్రిక్ టన్నులు. వాళ్ళు కొనుగోలు చేసిన ధాన్యం 46 లక్షల మెట్రిక్ టన్ను. పట్టాదారికి వ్యతిరేకంగా భయం పెట్టి భయాందోళన చేసి తీసుకున్నారు. వెంటనే దానిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోండి. పంచనామా చేద్దాం. ఎవరి భూమి వారికి ఇచ్చే కార్యాచరణ తీసుకునే ఈ భూభారతి చట్టం 2వ తారీఖు నుంచి ఎవరికి కూడా అన్యాయం జరగకూడదనే ఒక ప్రధానమైన అంశంతో ప్రతి కమతానికి భూదారనే గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది. అర్హులైన వారికే ఇల్లు ఇవ్వాలి. ఇక్కడ కూడా పొరపాటు రాకుండా ఉండే కార్యాచరణ తీసుకోవాలని జిల్లా కలెక్టర్స్ కి నేను మనవి చేస్తూ, నియోజకవర్గానికి 3,500 ఇళ్లు పారదర్శకంగా పేదలకు అర్హత ప్రకారంగా ఇస్తాను. ఏ పార్టీ నాయకుడైనా అవినీతికి పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటాం, తప్పకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నాం. మళ్ళొక్కసారి కూడా అదే మాట. అభివృద్ధికి సంబంధించి ఎక్కడెక్కడ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఈ జిల్లాకు సంబంధించి అభివృద్ధి చేయాలని ఆలోచనతో కార్యక్రమం తీసుకుపోతాను. ఎన్నికలైన తర్వాత అభివృద్ధి అనేటువంటి ఆలోచనతో పోయే సందర్భంలో అధికారులు కూడా పాజిటివ్ అటు తీసుకొని ముందుకోవాలని కోరుతూ ఈ కరీంనగర్ సంబంధించి ఇరిగేషన్ విషయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరొకసారి హృదయపూర్వకంగా అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.